వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అన్నీ తానై పార్టీని నడిపించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. ఏకంగా సకల శాఖ మంత్రి అనేటువంటి బిరుదును కూడా పొందినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏ శాఖకు సంబంధించి ప్రతిపక్షాలు మాట్లాడినా కూడా ఆయనే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పటం. ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు మాట్లాడరు, లేదా ముఖ్యమంత్రి జగన్ కూడా స్పందించరు. ఓవరాల్గా మీడియా ముందుకు వచ్చేది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. పేరుకి ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినప్పటికీ కూడా అంతా తానై నడిపించినటువంటి వ్యక్తి. సో ఎన్నోసార్లు ఆయన గురించి పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టడం, నేను కేసులు పెడతానని చెప్పటం, వార్నింగ్లు ఇవ్వటం, తర్వాత సైలెంట్గా ఉండిపోవటం. ఇది గత 5 ఏళ్లలో చూసినటువంటిది. అలాంటిదే మరొకసారి జరగబోతుందా అంటే వైసీపీ శ్రేణులు అవుననే అంటున్నారు. ఎందుకని అంటే కొద్దిగా ఒక 2-3 రోజుల నుంచి కనుక మనం వార్తాపత్రికలు చూసినట్లయితే, ముఖ్యంగా ఒక ప్రముఖ దినపత్రిక ఈనాడు దినపత్రికల్లో సింపుల్గా చెప్పాలంటే వచ్చినటువంటి కథనాలు ఒకసారి పరిశీలించినట్లయితే, ముంబైకి చెందినటువంటి ఒక హీరోయిన్ని అలాగే హీరోయిన్ కుటుంబాన్ని అక్రమ కేసులు పెట్టి అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఏపీకి తెప్పించి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక గెస్ట్ హౌస్లో వారిని ఉంచి హింసించారు. అలానే వారి మీద తప్పుడు కేసులు బనాయించి ఇక్కడ వారిని ఇబ్బందులు పాలు చేశారు. దీనికి కారణం ఒక వైసీపీ నేత కుమారుడు. అతను ఒక పార్టీలో సదరు హీరోయిన్ని కలుసుకున్నటువంటి నేపథ్యంలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా కొన్నాళ్ళు ఫ్రెండ్షిప్గా మాట్లాడుకోవటం జరిగింది. ఆ తర్వాత స్నేహం ముదిరి ప్రేమ అయింది. ప్రేమ తర్వాత ఆమె పెళ్లి చేసుకోమనటంతో అతను ప్లేటు ఫిరాయించి సజ్జల రామకృష్ణారెడ్డి సపోర్టు తోటి ఆమెను లేని కేసులు ఆమె మీద ఆమె కుటుంబం మీద పెట్టించి ఏపీకి రప్పించి ఇక్కడ పోలీసులు ట్రీట్మెంట్ ఇప్పించి చివరికి వాళ్ళు బెయిల్ తీసుకున్న తర్వాత ఇక ఈ పెళ్ళికి మాకు సంబంధం లేదు, ఇతనికి మాకు సంబంధం లేదు, మేము ఇక పెళ్ళి గురించి ఎత్తము అని చెప్పి రాపించుకుని పంపించారు అనేది ప్రధానంగా ఈ వార్తా కథనాల సారాంశం. దీంట్లో సజ్జల కీలక పాత్ర పోషించారు. ఆయన సలహాతోనే 2 ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్లు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేసినటువంటి క్రాంతి రాణా తాత, అలానే డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళిద్దరూ దీంట్లో కీలక పాత్ర పోషించారనేది ఆ వార్తా కథనం సారాంశం. సో దీనికి సంబంధించే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సదరు హీరోయిన్కి తనకి ఎటువంటి సంబంధం లేదని, ఈ కేసులకి అక్రమ కేసులు బనాయిస్తున్నామని చెప్తున్నటువంటి దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదని, దీంట్లో సజ్జల పాత్ర ఏమాత్రం లేదని, ఇలాంటి తప్పుడు కథనాలు వారిస్తే కేసు పెడతాను, లీగల్ యాక్షన్ తీసుకుంటాను అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది. ఇప్పుడు దీన్నే వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి మీడియా ముందుకు రావటం, కేసు పెడతా అని చెప్పటమే కానీ ఇంతవరకు పెట్టింది లేదు, చూసింది లేదు. ఏదో పబ్లిసిటీ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నిజంగా దమ్ముంటే ఆయన లీగల్ యాక్షన్ తీసుకుని చూపించాలి ఈనాడు మీద. ఎన్నోసార్లు సజ్జల మీద ఇలాంటివే కాకపోయినా రకరకాల కథనాలు ఈనాడు వండి వార్చినా కూడా ఇంతవరకు ఆయన ఎప్పుడూ కూడా చర్యలు తీసుకున్నది లేదు. మీడియా ముందుకు వచ్చి కేసు పెడతానని చెప్పడం, తర్వాత సైలెంట్ అవటం పరిపాటి అయిపోయింది. ఈసారి కూడా అదే చేస్తాడు. నిజంగా సజ్జలకి దమ్ముంటే కేసు పెట్టమనండి చూద్దామని చెప్పి వైసీపీ శ్రేణులే ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏం జరిగిద్దో చూడాలి.